ఈరోజు మనం టమాటో ఎండు రొయ్యల కర్రీ చేసుకుందాం. 2 టమాటోలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. మధ్య మధ్యలో గట్టితో కలుపుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొన్ని రొయ్యలు గిన్నెలో తీసుకుని వేడి నీళ్ళు పోసి 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఏగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఉల్లిపాయలు కూడా మంచి బంగారు రంగులో ఏగాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసుకున్న తర్వాత గట్టిగా ఒకసారి మొత్తం తిప్పుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కదుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీ ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటో ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.